శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకి 99 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, శుభోదయం. నేటి పంచాంగం. నేడు అనగా నవంబర్ 26వ తేదీ 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి. ఈరోజు ఏకాదశి రాత్రి 3:47 వరకు ఉంది. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి పరమ పవిత్రమైనది. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశులు కూడా పరమ పవిత్రమైనవి. అందులో కార్తీక మాసంలో మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశులు చాలా విశేషాన్ని సంతరించుకుంటాయి. ఈరోజు సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. ఏకాదశి తిథి రాత్రి 3:47 వరకు. నక్షత్రం హస్తా నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 4:34 వరకు. యోగం ప్రీతి యోగం పగలు 2:12 వరకు. కరణం భద్రకరణం పగలు 2:24 వరకు. బాలవకరణం 3:47 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:46 లగాయతు 11:35 వరకు. దుర్ముహూర్తం పగలు 8:44 లగాయతు 9:28 వరకు. మరలా దుర్ముహూర్తం రాత్రి 10:46 లగాయతు 11:38 వరకు. వర్జం పగలు 10:54 లగాయతు 12:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలం. ఎవరైనా సరే ఇంపార్టెంట్ పనులు, ఇంపార్టెంట్ మీటింగులు, అగ్రిమెంట్ల మీద సంతకాలు, చెక్కుల మీద సంతకాలు, ముఖ్యమైన పనుల్ని ఈ వర్జ సమయంలో, దుర్ముహూర్త సమయంలో, రాహుకాల సమయంలో త్యజించడం అనేది మనకు ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈరోజు విశేషం ఏంటంటే మంగళవారం. ఈరోజు రాహుకాలం సమయంలో దుర్గామ్మవారికి పెట్టే నిమ్మకాయ దీపం చాలా విశేషమైన గ్రహశాంతిని కలుగజేస్తుంది. అనేక రకాల ఇబ్బందుల నుంచి తొలగి బయటపడే అవకాశం లభిస్తుంది. ఈరోజు ఏకాదశి తిథి అవటం వల్ల ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహాలక్ష్మిని, విష్ణుమూర్తిని అర్చించడం అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ప్రదోష సమయంలో చేసే లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ, అష్టకం కానీ, లేదా సహస్రనామ స్తోత్రం కానీ, లేదా లక్ష్మీ హృదయ స్తోత్రం కానీ, కనకధారా స్తవం కానీ ఇత్యాది స్తోత్రాలను పారాయణ చేస్తూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి. ఎలాగూ కార్తీక మాసం ప్రతిరోజు శివాలయంలో అందరూ కూడా శివాలయాల్ని దర్శించి స్వామికి ప్రదక్షిణాలు, పూజలు, అభిషేకాలు చేసుకుంటూ శివాలయంలో దీపాన్ని పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా, ఒక భక్తి ప్రపత్తులతో నడిచే పరమ పవిత్రమైన కార్తీక మాసం. ఈ కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ కూడా పరమ పవిత్రమైంది కాబట్టి, ఈరోజు మంగళవారం కాబట్టి ఏకాదశి తిథితో వచ్చింది. ఈరోజు మీరు కార్తీక మాసం కాబట్టి పరమేశ్వరుణ్ణి అర్చించవచ్చు. ఏకాదశి తిథి కాబట్టి విష్ణుమూర్తిని, లక్ష్మీనారాయణుల్ని, వెంకటేశ్వర స్వామిని అర్చించవచ్చు. అట్లాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన వారం, ప్రీతికరమైన వారం. ఆంజనేయ స్వామి అర్చన చేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి పూజ చేసుకోవచ్చు. ఇట్లా మీ భక్తి అనుసారం, శక్తి అనుసారం ఏ దేవతను పూజించినా ఫైనల్గా చేరేది అక్కడ ఆ భగవంతుడికి నివేదన చేరుతుంది. ఈరోజు పఠించాల్సిన మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.